హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మటన్ కర్రీ చేశాను. మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొత్తగా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళలో వేసుకునే మటన్ కర్రీ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్లో రావాలనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 3/4 కేజీ మటన్కి చేస్తున్నాను. ఇక్కడ ఒక 4 ఆనియన్స్ని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇలాగ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కింద వచ్చేటట్టు కింద ఫ్రై చేసుకోండి. దీనికి మూత పెట్టుకుని ఇలాగా ఆయిల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఇలాగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనము కుక్కర్లో మటన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకుని దీన్ని ఇలాగా ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో వాటర్ లేకుండా వేసుకోండి. ఇలాగ మటన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ ఉంది కదా, దీనికి కొంచెం తక్కువగా వేసాను. ఇలా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మసాలా చేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 10-12 జీడిపప్పుల్ని నేను ఇలా నానబెట్టుకుని వేసుకున్నాను. అలాగే 2 టమాటోస్ని వేసుకోండి. ఒకవేళ జీడిపప్పు లేకపోతే గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఇందాక ఆయిల్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని, ఆ ఆయిల్లోనే దీంట్లో మసాలా సరుకులు వేసాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్, ఇది దీంట్లో వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఆయిల్లో ఉడికేటట్టు కింద ఇలాగా ఒకసారి కలుపుకోండి. ఇదంతా ఇలా కలిసిన తర్వాత చూడండి, మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేటట్టు కింద ఇలాగ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇదంతా ఇలా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్నర కారం వేస్తున్నాను. ఈ కారం చాలా స్పైసీగా ఉంది, అందుకే మీ కారాన్ని తగినట్టు కింద కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కారం మసాలా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఈ గరం మసాలా 3/4 స్పూన్ వేసుకున్నాను. ఈ గరం మసాలా మన ఛానల్లో ఉంది. నేను ఎలా స్టోర్ చేసుకోవడానికి మసాలా చేసుకోవాలో అది చేసి పెట్టాను. అలాగే ఇలా మటన్ని ఒక 4 విజిల్స్ తర్వాత ఇలా ఉంది. ఒకసారి దీన్ని అంతటిని వాటర్తో సహా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, ఇదంతా ఇలాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ కానీ ఏమీ వేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్టే కుక్కర్లో ఉడికించుకున్నాం కదా. మటన్ మంచిగా ఉడికింది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇలాగా సాల్ట్ వేసుకోండి. నేను ఫస్టే వేసాను, అది స్కిప్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, చాలా మంచిగా ఉడికింది. మీరు ఒకవేళ మటన్ ముదిరిగా ఉంటే కనుక ఒక 5-6 విజిల్స్ వేయించుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నాకు ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మీ గ్రేవీని బట్టి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.